దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగునుగాక. ఆదివారం యొక్క ప్రాముఖ్యత అనేది ఎంతో అవసరం. ఆదివారము ఏదో ఒక పని మీద, అత్యవసర పని మీద మనము చర్చికి దూరంగా ఉంటాము, చర్చికి వెళ్ళకుండా ఉంటాము. చర్చికి వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని విశ్వాసుల మధ్య సహవాసం అనేది ఒక విశ్వాసికి ఎంతో ప్రాముఖ్యమైనది. కాబట్టి అందుకోసమే మనం చర్చికి అనేది వెళ్ళాలి. విశ్వాసికి తోటి సహవాసులతో సహవాసం అనేది ఉంటే మన విశ్వాసం అనేది ఇంకా బలపడుతుంది. కాబట్టి మనం దేవుని మందిరానికి వెళ్ళడము చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని విషయాలలో వెళ్ళకపోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఎగ్జామ్ ఉందనుకోండి, అర్జెంట్ ఎగ్జామ్ ఉంటే అలాంటప్పుడు వెళ్ళొచ్చు. కానీ మనకు ఏదైనా అత్యవసరమైన పని ఉంటేనే తప్ప మనం చర్చి వదులుకోకూడదు. చర్చికి వెళ్ళడం అనేది ప్రాముఖ్యమైన విషయం. అందుకే దావీదు తన జీవితంలో కీర్తనలు 84:4 వచనము, నీ మందిరం నందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ మందిరంలో ఎవరైతే నివసిస్తారో అలాంటి వారందరూ కూడా ధన్యులు. మనకు చర్చ్ ఉండేది 2 hours లేకపోతే 3 hours. కాబట్టి మనము దేవుని సన్నిధికి వెళ్ళాలని, దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని సన్నిధిలో గడపాలని మనకు సంతోషం ఉండాలి, మనకు ఆనందం ఉండాలి. దేవుని సన్నిధికి ఒకవేళ వెళ్ళకపోతే మనము ఆ రోజు ఏదో కోల్పోయినట్లు మనం ఫీల్ అవ్వాలి. కాబట్టి దేవుని మందిరానికి దూరంగా ఉండకూడదు. నీ మందిరంలో నివసించువారు ధన్యులు, వారు నిత్యం నిన్ను స్తుతించుదురు. దావీదు తన జీవితంలో తనకు ఆస్తి ఉంది, గౌరవం ఉంది, ఒక అంతఃపురానికి, ఒక కోటకు, ఒక రాజ్యానికి, ఒక దేశానికి అతను రాజు అయినప్పటికీ కూడా, దేవా నేను ఇవన్నీ కూడా నాకు అక్కరలేదు, ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు, వీటన్నిటికంటే కూడా నీ సన్నిధిలో ఉండడము నాకు ఇష్టం, నీ సన్నిధిలో గడపడము నాకు ఎంతో ఇష్టం అని దావీదు చెప్తున్నాడు. అలాగే 84:10 వచనం చూసినట్లయితే, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దావీదు చూడండి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కాబట్టి మనం దేవుని మందిరాన్ని అనేది నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేసినట్లయితే మనకు వచ్చే దీవెనలన్నీ, ఆశీర్వాదాలన్నీ వాటి నుండి మనము దూరంగా అవుతాం. కాబట్టి మనం దేవుని మందిరాన్ని ఎప్పుడూ విడిచిపెట్టొద్దు. ఆదివారం వచ్చిందంటే త్వరగా లేచి దేవుని మందిరానికి తొందరగా వెళ్ళాలి అనే ఆసక్తి కలిగి మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని వినాలి. ఆ వాక్యము మనకు ఏం నేర్పిస్తుంది అనేది మనము తెలుసుకోవాలి. కాబట్టి దేవుని మందిరాన్ని ఎంతో అత్యవసరమైన పని ఉంటేనే తప్ప దేవుని మందిరాన్ని వదులుకోవద్దు. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. దేవా నీ సన్నిధిలో ఉండుట, నాకు నివసించుట నాకు చాలు అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. నీ మందిరంలో నేను ఉండుట నాకు ఇష్టము అని దావీదు భక్తుడు ఎంతగానో చెప్తున్నాడు. కాబట్టి ఆదివారము ప్రాముఖ్యత అనేది మనం తెలుసుకోవాలి. ఆదివారం అంటే ఏదో క్యాజువల్గా ఇంటి దగ్గరే ఉండి రాని వారు కూడా చాలామంది ఉంటారు. ఇంటి దగ్గరే ఉండి సెల్ ఫోన్లలో వాక్యం వినేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుని సన్నిధికి రావడం వల్ల దేవునితో సహవాసం అనేది, సంబంధం అనేది ఏర్పరచుకోగలుగుతాము. కాబట్టి దేవుని సన్నిధిలో ఉండాలి.